ఏసిటీ ప్రేక్షకులకు వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. మరి శ్రావణ శుక్రవారం మొదటి వారం చూసేసాం, మనం ఇద్దరు విజేతల్ని చూసాం, ఇద్దరికి బహుమతుల్ని కూడా అందించేసాం. మరి రెండవ వారం మనం వచ్చేసాం మధురానగర్లోని జ్యోతి గారింటికి. సో జ్యోతి గారికి ఆవిడ పూజా విధానం ఎలా ఉంటుందో, ఈరోజు వరలక్ష్మి వ్రతం ఎలా జరుపుతున్నారో చూసి ఆవిడకి కూడా మన చిరు కానుకని అందించేద్దాం పదండి. హాయ్ అండి. హాయ్ జ్యోతి గారు, బాగున్నారా? ఓకే, ఎలా ఉంది ఈరోజు మీ ఫీలింగ్ ఏంటి? వరలక్ష్మి వ్రతం ఎలా జరుపుకుంటున్నారు? అమ్మ అంటే నాకు చాలా ఇష్టం, ఎప్పుడు బాగా చేసుకుంటాను. అమ్మ లేకపోయినా మా వారు బాగా చూసుకుంటారు, నాకు అదే చాలు. అమ్మ ఇచ్చింది అదే. మా అత్త మామలు అందరం బాగా చూసుకుంటారు. మా అమ్మ లేకపోయినా నా కుటుంబం ఎవరూ లేరు, అయినా కానీ బాగా చూసుకుంటారు. అమ్మ ఇచ్చిన కుటుంబం వీళ్ళంతా కూడా. ఓకే, మీ బాబు ఇంకో బాబు స్కూల్ ఉంది, ఎగ్జామ్ ఉంది. అవునా, సరే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు నాకు పరిచయం చేసేస్తారా, ఫ్రెండ్స్ని? అత్తయ్య గారు. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? లక్ష్మి అండి. లక్ష్మి గారు. లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉన్నారండి, ఇంకా మీరు ఎందుకు బాధపడతారు? ఓకే, మీ పేరు? సరస్వతి అండి నా పేరు. అక్క చెల్లెళ్ళు. ఓకే అండి, ఎలా ఉంది ఈరోజు మీ ఫీలింగ్ ఏంటి? బాగుందండి, సంతోషంగా ఉంది. పూజ చేసుకున్నాం, ప్రతి సంవత్సరం చేసుకుంటామండి. ఎప్పుడైనా ఇలా పార్టిసిపేట్ చేశారా? ఇదే ఫస్ట్ టైం. ఓకే జ్యోతి గారు రండి రండి. మీ పేరు? శ్రీదేవి. ఓకే, ఎక్కడుంటారు? ఇక్కడేనా? ఎలా ఉంది ఈరోజు మీరు, అంటే ఇందులో మీరు కూడా ఒక భాగం కదా? చాలా హ్యాపీగా ఉందండి. ఓకే ఓకే, అందరు మీ ఫ్రెండ్సా? ఇప్పుడు మొత్తం డెకరేట్ చేసింది మీరేనా? లేదండి, అంతా కలిసి చేశారు. ఓకే, ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. అంతా కలిసి అమ్మ దగ్గర ఉండి మనం వరలక్ష్మి పూజ చేసుకోవటం, ఇలా అంతా సమిష్టిగా చేసుకోవటం చాలా ఆనందంగా ఉంది, చాలా బాగుంది. ఎప్పుడు చూసినా అంటే ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటారు, పెద్ద స్పెషల్ ఏముంది, ఇలా ఇంతమంది ఒక చోట చేరి చేసుకోవడం అందరికీ హ్యాపీగా ఉంటుంది. ఓకే, మీ పేరండి? వాణిశ్రీ అండి. ఓకే, ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. పిల్లలా? పిల్లలు. ఏం చదువు? పెద్ద బాబు పెళ్ళయింది, 3 బాబులు, ఇదిగో కోడలు. రండి. మీ పేరు? దివ్య. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. అంటే ఎంతకాలం అవుతుంది మ్యారేజ్ అయ్యి? 3 months అవుతుంది. ఆషాఢంకి వెళ్ళి వచ్చేసారా? ఎలా ఉంది కొత్త లైఫ్? బాగుంది, సూపర్. సూపరా? అత్తగారు ఎలా ఉన్నారు ముందు? బాగున్నారా? ఇప్పుడే ఏం చెప్తారు కొత్త కోడలు అడిగితే కదా? ఓకే అమ్మ, మీరు రండి. మీ పేరు? సరోజ. అవునా, ఏం చేస్తుంటారు? రైల్వే. అవునా, అందరు కోలాటం బాగా చేస్తుంటారా? అవునండి. బయట కూడా చేస్తారండి? ఓకే. ఈరోజు మీ ఫీలింగ్ ఏంటి, ఎలా ఉంది? ఈరోజు అంటే సంవత్సరానికి ఒకసారి అందరం కలిసి చేసుకోవటం, మనం తాంబూలం వేయటం, వాళ్ళు కూడా మనకు పిలవటం, వెళ్ళటం చాలా హ్యాపీగా ఉంటుంది. మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా మనం కూడా అలాగే ఉండాలి, ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి, భార్యాభర్తలు బాగుండాలి, మన ఫ్యామిలీ బాగుండాలని అనుకుంటా. అందరితో కలిసిపోతుంది, బాగా యాక్టివ్గా ఉంటుంది. కానీ నిజంగా ఈ రోజున అందరూ కూడా ఫ్యామిలీ బాగుండాలని చెప్పి ఇలా వ్రతం చేసుకుంటారు కాబట్టి దాని గురించి చెప్తూ ఉన్నారు. మీ పేరండి? ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. మీ పేరు? హౌస్ వైఫ్.
మీ పేరు? హౌస్ వైఫ్. రండి రండి, మేము రాలేము. మీ పేరు? గౌరీ అండి. ఓకే, ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఓకే, అందరితో మాట్లాడామా? ఇంకెవరైనా మిస్ అయ్యారా? రండి. మీ పేరు? నా పేరు ధనలక్ష్మి, హౌస్ వైఫ్. లక్ష్మి, రండి ముందుకు రండి. లక్ష్మి, అందరు లక్ష్మిలు. ఈరోజు వరలక్ష్మి వ్రతం కాబట్టి లక్ష్మిని ఎక్కువగా పిలిచేశారు. జ్యోతి గారు, అసలు లక్ష్మి రాలేదా? ఏం చేస్తుంటారు? పిల్లల? ఇద్దరు బాబు. ఓకే, ఇంకా అందరితో మాట్లాడామా? ఇప్పుడు ఒక గెస్ట్ వచ్చారు, రండి. ఇటు రండి, రండి రండి. మీ పేరు? రజిత గారు, ఎలా ఉన్నారు? బాగున్నాండి. పాప? పాప పేరు? పూర్విక. సో మొత్తానికి అందరి పరిచయాలు అయిపోయాయి. ఇక జ్యోతి గారు పూజ స్టార్ట్ చేద్దామా? माये श्रीपीठे सुरभयंकरी सर्वपापहरि देवी महालक्ष्मी नमोस्तुते सर्वज्ञे सर्वज्ञे सर्वदुष्टरायिणी मंत्रमुक्ति देवी महालक्ष्मी नमोस्तुते सोलशोष्णे महारौद्रे महाशक्ति महोदरे महापापहरे देवी महालक्ष्मी नमोस्तुते पद्मासने देवी परब्रह्म स्वरूपिणी परमेश्वरी जगन्माता महालक्ष्मी नमोस्तुते श्वेतांबरे देवी नाना अलंकार भूषिते जगत सूत्रोत्पत्तिमानद सर्वसिद्धिमाप्नोति राज्यप्रोक्ते सर्वदा एककाले पठे नित्यं महापापविनाशनं दीर्घकाल पठे नित्यं धनदान समन्वितः त्रिकाल पठे नित्यं महाचित्रविनाशनं नमस्ते महालक्ष्मी नित्यं प्रसन्नवरदा सुवा वरलक्ष्मी मायम्म सिरुलियावम्म परमा पावनीवम्म बंगारु बొమ్మ మల్లెలు మొల్లాలు కొల్లగా తెచ్చి మల్లెలు మొల్లాలు కొల్లగా తెచ్చి తెల్ల కలువలతోనూ దేవి పూజింతును తెల్ల కలువలతోనూ దేవి పూజింతును వరలక్ష్మీ మాయమ్మ సిరులియవమ్మ పరమా పావనివమ్మ బంగారు బొమ్మ శ్రీరాబ్ది తనయ సింహాసనమిద్దు శ్రీరాబ్ది తనయ సింహాసనమిద్దు
కోరి ధ్యానము చేసి దేవి పూజింతును కోరి ధ్యానము చేసి దేవి పూజింతును వరలక్ష్మీ మాయమ్మ శ్రీయ మంగళ సర్వమంగళ ఇంటింట వెలసిల్లే విలవేల్పువి ఇంటింట వెలసిల్లే విలవేల్పువి అమ్మల గన్నమ్మవి ఆదిశక్తివి అమ్మల గన్నమ్మవి ఆదిశక్తివి కామితాత బతుకే కనక దుర్గవి కనకరించు కన్యసనమై కరుణ నిండగా కనక వృష్టి కురిపించే తల్లి సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ జనకరాజుని ముద్దుల కొమరిత రవికుల సోమిని రమణి మణివై సాధు సజ్జనుల పూజలందుకుని శుభములనిచ్చే జీవనీయల సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ కుంకుమ శోభిత పంకజలోచని వెంకటరమణి పట్టపురాణి పుష్కరముగ సౌభాగ్యమునిచ్చే పుణ్యమూర్తి మా ఇంట వెలసిన సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ సౌభాగ్యముల బంగారు తల్లి పురల విఠల విమలపురము కమల నయనవు నీవు కమలాల కొలువైన మహాలక్ష్మి నీవు కమలాల కొలువైన మహాలక్ష్మి నీవు మహాలక్ష్మి రావే మమ్మేలుకోవే మహాలక్ష్మి రావే మమ్మేలుకోవే సాందీపి నీవు శివానందలహరి నీవు అంబుజమందు వెలసి సింధుజ నీవు సాగర సాందీపి నీవు శివానందలహరి నీవు అంబుజమందు వెలసి సింధుజ నీవు శశికాంతు తోడబుట్టి అవనిలోన మెట్టి నీవు శశికాంతు తోడబుట్టి అవనిలోన మెట్టి నీవు నట్టింటిలోన వెలసి నాట్యాలు చేయవమ్మ నట్టింటిలోన వెలసి నాట్యాలు చేయవమ్మ మహాలక్ష్మి రావే మమ్మేలుకోవే మహాలక్ష్మి రావే మమ్మేలుకోవే. ఓకే అండి, జ్యోతి గారు పూజ విధానం చాలా బాగుందండి, చాలా గ్రాండ్ గా చేశారు. వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారిని మీ అత్తగారులందరితో కలిసి మీ ఫ్రెండ్స్ అందరితో కలిసి చాలా చక్కగా ఆహ్వానించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు ఇంత బాగా పూజ చేశారు. మరి వరలక్ష్మి వ్రతం రోజు కాబట్టి మా సిటీ అలాగే ఎస్విఆర్ బ్రదర్స్ తరఫు నుంచి మీకు చిరు కానుకండి. లక్ష్మీ రూప అలాగే శారీ. ఎలా ఉంది ఈ రోజు మీ ఫీలింగ్ ఏంటి? బాగుంది. అసలు ఏ రోజు ఎలా చేసుకుంటారని నేను అసలు అనుకోలేదు, మామూలుగానే అనుకున్నాను, కానీ అనుకోకుండా బాగా గ్రాండ్ గా జరిగింది. అవును, మీ అందరికి ఎలా అనిపిస్తుందండి? చాలా బాగా అనిపిస్తుంది. రెడీ చేసిందమ్మ. చాలా బాగుందండి, చాలా గ్రాండ్ గా చేశారు. జ్యోతి గారు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ రోజు? మీకు గిఫ్ట్లు వచ్చాయి, అమ్మవారు ఇచ్చిందని నేను ఫీల్ అవుతున్నాను. ఎస్సిటీకి ఫోన్ చేస్తే వస్తుందని కూడా అనుకోలేదు. లక్కీగా నాకు అమ్మవారు పంపించారని, అనుగ్రహం కల్పించారు అనుకున్నా. ఎస్విఆర్ బ్రదర్స్ కూడా థ్యాంక్స్ చెప్తున్నా నాకు గిఫ్ట్ ఇచ్చినందుకు. ఓకే వ్యూవర్స్, చూసారు కదా మొదటి విజేతను. మరి రెండవ వారం మొదటి విజేతకు జ్యోతి గారికి మనం గిఫ్ట్ అందించేస్తాము.
ఈ కార్యక్రమానికి గిఫ్ట్ స్పాన్సర్ చేస్తున్న వారు ఎస్వీఆర్ బ్రదర్స్ బీసెంట్ రోడ్ విజయవాడ వారు. మరి అన్ని శుభకార్యాలకు అందమైన డిజైన్లు సరసమైన ధరలు మీకు అన్ని వస్త్రాలు లభిస్తాయి కాబట్టి అందరూ అక్కడే షాపింగ్ చేయండి. ఇప్పుడైతే ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరో విజేతని కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి. బాయ్. ఇట్లా నిన్నెత్తుకొందు శ్రావణ మహాలక్ష్మి గిఫ్ట్ స్పాన్సర్డ్ బై ఎస్వీఆర్ బ్రదర్స్ మోడర్న్ కేఫ్ ఎదురుగా బెసెంట్ రోడ్ విజయవాడ. సౌభాగ్య లక్ష్మీ రావమ్మ